ఇష్టం లేదు. ఆ తర్వాత ఇందులో నుంచి ఈ వారం, ఈ సంవత్సరం అంతా కూడా మన బైబిల్ స్టడీలో మెయిన్ ఫోకస్ ఎవరైనా చెప్తారా ఫాస్ట్గా? దేని మీద మనం ఫోకస్ చేస్తున్నాం ఈ సంవత్సరం మన బైబిల్ స్టడీలో? ఈ సంవత్సరం మన బైబిల్ స్టడీలో ముఖ్యంగా దేని గురించి మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం? ఎవరైనా సరే, ఈ సంవత్సరం మన బైబిల్ స్టడీ ధర్మశాస్త్రంలోని మాటలను న్యూ టెస్ట్మెంట్లో వెతుక్కోవడాన్ని చూస్తున్నాను కలిపి. అంతేనా? ఇంకా ఇంకెవరైనా? దేవుడికి దగ్గరగా అయ్యే విషయాలని చూస్తున్నాం. మరొకసారి ఏంటది? అర్థం కాలేదు. దేవుడికి ఇంకా దగ్గరగా అవ్వే విషయాలను చూస్తున్నాం. ఎస్, ఫస్ట్ ప్రయారిటీ దేవునికి మనం క్లోజ్ అవ్వడం కోసం బైబిల్ స్టడీ. సో క్లోజ్ అయ్యే స్పిరిచువల్ సెన్సిబుల్ పాయింట్స్ మాట్లాడుకుంటున్నాం బైబిల్ స్టడీలో. అది చెప్తాను. బైబిల్ స్టడీలో మనం డిస్కస్ చేసే మెయిన్ ఫోకస్ సెన్సిబుల్ థింగ్స్, స్పిరిచువల్ సెన్సిబుల్ అనగా దేవునికి ఇంకా కొంచెం క్లోజ్ అవ్వడానికి సంబంధించిన వాక్యాలు చూస్తాం, ఆ భాగాన్ని చూస్తూ ఉన్నాం. దానికోసం టూ మచ్ అంటే ఎక్కువ డీప్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సెన్సిబిలిటీ, ఇన్ఫర్మేషన్ కాకుండా దేవునికి క్లోజ్ అవ్వడం అనే అంశం మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో ఇది ఒక విషయం. తర్వాత గమనించండి ఒకసారి. సెకండ్ పాయింట్ ఏంటంటే అది ఒకటి. తర్వాత రెండవ విషయం ఏంటంటే సంథింగ్ ఏదో మిస్ అయినా. సరే, ఇక ఈ వారం పోర్షన్లోకి వెళ్ళిపోతాం. సో ఇందులో తెరుమా అనే మాటకి యూనో హీబ్రూ రూట్ వర్డ్ తెరుమా అనే పదానికి ఏ పదం నుంచి పుట్టింది అంటే రూమ్ అనే పదం నుంచి ఈ తెరుమా అనే పదం వస్తుంది. ఓకే, మీరు హీబ్రూ పదాల్లో కొన్ని అక్షరాలు, పర్టికులర్గా కొన్ని అక్షరాలు అవి ఎక్స్ట్రా సఫిక్స్ ఆర్ ప్రీఫిక్స్ లాగా యాడ్ అయి ఉంటాయి. అందులో ఒకటి మెమ్ అనే అక్షరం, రెండు తవ్ అనే అక్షరం, నెక్స్ట్ ఇంకోటి హే అనే అక్షరం. ఓకే, ఇవి అప్రాక్సిమేట్లీ ఇవి మూడు కూడా సఫిక్స్ కానీ ప్రిఫిక్స్ లాగా, ఎస్పెషల్లీ తవ్ అండ్ మెమ్ అనేవి ప్రిఫిక్స్ అనగా ముందు కానీ ఒక పదానికి ముందు యాడ్ చేయబడి ఉంటాయి. సరే, ఇకపోతే ఈ రూమ్ అనే పదానికి అర్థం ఏంటంటే రేష్ వావ్ మెమ్, రేష్ వావ్ మెమ్ సోఫిత్ అంటాం. అంటే చివరిలో రాసే సర్కిల్గా ఉండే మెమ్ ఉంటుంది కదా, ఆ మూడు అక్షరాలు. రూమ్ అనే పదానికి అర్థం ఏంటంటే టు లిఫ్ట్ అప్, టు లిఫ్ట్ అప్ ఎత్తడము, ఎగ్జాల్ట్ గొప్ప చేయడము, రైజ్ గొప్ప అంటే ఘనపరచడం, పైకెత్తడం, ఘనపరచడం, గొప్ప చేయడం. అంటే పైకెత్తడం, గొప్ప చేయడం, ఘనపరచడం. రూమ్ అనే పదం నుండి తెరుమా అనే పదం వస్తాం. ఈ తెరుమా అనే పదానికి ఎగ్జాక్ట్ సరిపోయే ఎనీ అదర్ లాంగ్వేజ్ ఏ పదం సరిపోదు. ఇది దాని గురించి చదివినోడు, దాని గురించి అర్థం చేసుకున్నాడు ఈ మాట చెప్తే నమ్ముతాడు, వింటే అర్థమవుతుంది. అదర్వైజ్ అలా ఏమి ఉండదులేండి, ఏదో ఒకటి అర్థమయ్యేలా చెప్పవచ్చు. అందుకనే అలా అనుకుంటాం కాబట్టి ఏదో ఒక పదాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నాం. బట్ అల్టిమేట్లీ ఈ పోర్షన్ టైటిల్ తెరుమా అనే పదం మనకి ట్రాన్స్లేషన్లో హీవ్ ఆఫరింగ్ అని రాస్తుంది. ఇంగ్లీష్లో స్పీక్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ దట్ దే బ్రింగ్ మీ అన్ ఆఫరింగ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దట్ గివ్స్ ఇట్ willingly with his heart. You shall take my offering. You shall take my offering అంటుంది.
యాక్చువల్గా అయితే దీన్ని తెలుగు ఏమంటారంటే విల్లింగ్లీ, మనస్ఫూర్తిగా ఇచ్చే ఆఫరింగ్ అని అర్థం. ఆఫరింగ్ ఎప్పుడైనా కింద పడేసేది కాదు, ఆఫరింగ్ ఎప్పుడైనా ఎగ్జాల్ట్ చేస్తుంది. ఆఫరింగ్ అంటే సాక్రిఫైస్ అని అర్థం. తెలుగులో తెలుగులో బలియాగం, అర్పణ ఇలాంటి పదాలు చూస్తాం. బట్ దాని కరెక్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాక్రిఫైస్. పాయింట్ ఏంటంటే స్పీక్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ దట్ దే బ్రింగ్ మీ అన్ ఆఫరింగ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దట్ గివ్స్ ఇట్ విల్లింగ్లీ విత్ హిస్ హార్ట్ యూ షెల్ టేక్ నాట్ దేర్ ఆఫరింగ్, మై ఆఫరింగ్. సరే, ఇక దీన్ని విల్లింగ్ హార్ట్స్, మనస్ఫూర్తిగా అర్పించడం. లెట్ మీ కొద్దిగా నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని నా అవగాహనలో నుండి లేకపోతే నేను నేర్చుకున్న దాంట్లో నుంచి కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. విల్ఫుల్ హార్ట్, హృదయపూర్వకంగా దేవునికి అర్పించే అర్పణ. అది దేవుని సన్నిధికి టేకర్స్ అండ్ గివర్స్ అని మనం టేకర్సా గివర్సా అంటే వీఆర్ నాట్ గివర్స్ బట్ వీఆర్ టేకర్స్. దేవుని యొక్క మందిరంలోనే ఒక పార్ట్ని మనం తీసుకుంటున్నాం, టేక్ చేస్తున్నాం, వీఆర్ టేకింగ్ ఇట్. అయితే ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు, పొజిషన్ తీసుకుంటున్నారు, షేర్ హోల్డర్ అవుతున్నారు. ఒక పర్టికులర్ ఒక ఏరియాకి దానికి ఓనర్ అవుతారు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి ఒకసారి. అయితే దీన్ని ఈ తెరుమ అనే టైటిల్ని బేస్ చేసుకొని కేవలం అర్పణలు మాత్రమే కాదు ఈరోజు నేను ఫోకస్ చేయాలనుకునేది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ గోల్డ్, సిల్వర్, లేకపోతే అదర్ కలర్స్, లేకపోతే అదర్ థింగ్స్ కాదు. ఇది కాదు, బాగా వినాలి ఒకసారి నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ని. నేను ఈరోజు పర్టికులర్గా ఫోకస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే కాంట్రిబ్యూట్ చేయాల్సింది జస్ట్ గోల్డ్ కాదు, సిల్వర్ కాదు. డబ్బులు ఉన్న వాళ్ళందరి దగ్గర దేవుడు తీసుకోగలడు. ఈవెన్ డబ్బులుండి దాన ధర్మాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడ పర్టికులర్గా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఏరియా అదేంటంటే అవర్ కాంట్రిబ్యూషన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో ఎందుకు ఇవ్వాలి? ఆ యొక్క అర్పణలు ఎందుకు ఇవ్వాలి? గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు తీసుకురావాలి? లేకపోతే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకురాకపోతే ఏమవుద్ది? లేకపోతే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు తీసుకురావాలంటే నేను వారి మధ్య నివసించినట్లు ఒక స్థలం ఉండాలి. మిష్కాన్ అనగా ఒక నివాస స్థలం, పరిశుద్ధ స్థలం, లేకపోతే దేవుడు నివాస యోగ్యమైన ఒక స్థలం ఉండాలి. ఆ స్థలం అనేది అక్కడ ఉన్నటువంటి లేకపోతే ప్రజల కాంట్రిబ్యూషన్ లేకుండా దేవుడు మన నివాస స్థలంల మధ్యలో తన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. సో ఇక్కడ మనం అనొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమున్న లొకాలిటీ, మన కాలనీ, మన అపార్ట్మెంట్, మన ఊరు, మన బజార్ అనుకుందాం. లేకపోతే ఎవరో ఒకరు వచ్చి నివసించాలి అనుకుంటున్నారు. వాళ్ళు వస్తారు, ఇల్లు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. మనం వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా అసలు ఏ డిఫరెన్స్ ఉండదు. మళ్ళీ ఈ మాట అర్థం చేసుకున్నాం. మన కాలనీకి కానీ లేకపోతే మన ఇళ్ళ మధ్యలో ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలంలో లేదా ఒక ఇంట్లో వేరే ఏదో ఫ్యామిలీ వచ్చి ఉండటానికి వచ్చింది మన మధ్యలోకి. వాళ్ళు వచ్చి ఉండడానికి ఇంకోటి ఏంటంటే మనమేమి కాంట్రిబ్యూట్ చేయక్కర్లేదు, మనమేమి వాళ్ళ కోసం ఏం చేయక్కర్లేదు. కానీ అదే దేవుడే వచ్చి ఉండాలనుకుంటే మాత్రం వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ టు ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. అది చెప్తాను. వేరే ఎవరో ఒక మంచోడో చెడ్డోడో లేకపోతే ఎవరో ఒకరు వచ్చి మన మధ్యలో నివసిస్తానని వస్తే స్పేస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఏం తింటారో తెలియదు, వాళ్ళు ఎలా జీవిస్తారో తెలియదు. ఏమి తెలియకపోయినా
వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు అంతే. కానీ పాయింట్ ఏంటంటే అదే దేవుడు మన మధ్యలో నివసించాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అవర్ కాంట్రిబ్యూషన్. వాట్ కైండ్ ఆఫ్ అ కాంట్రిబ్యూషన్ వీఆర్ టేకింగ్. దేవుని యొక్క నివాస స్థలం మన మధ్యలో నివసించడం కోసం ఎలాంటి కాంట్రిబ్యూషన్ని మనం తీసుకుంటున్నాం, ఎలాంటి బాధ్యతని మనం తీసుకుంటున్నాం. ఎవ్రీ ఏమంటామంటే ప్రతి అంశము కూడా, లేకపోతే ప్రతి థింగ్, ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా ఆ దేవుని నివాస స్థలాన్ని ప్రభావితం చేస్తాయి. మళ్ళీ చెప్తాను. ఇక్కడ గోల్డ్, సిల్వర్, తర్వాత ఇత్తడి, బ్రాంజ్ కావచ్చు, లేకపోతే కాపర్, లేకపోతే కర్ర, తర్వాత డిఫరెంట్ కలర్స్, ప్రతిదీ కూడా ఆ దేవుని మందిరం మన మధ్యలో ఉండాలి, దేవునితో మంచి సావాసం కలిగి ఉండాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది. సో దేవునితో మంచిగా ఉంటే బాగుండు, లేకపోతే దేవుని సన్నిధిలో ఇప్పటి నుంచి నేను సరిగా ఉంటాను, ఇక్కడి నుంచి నేను సరిగా జీవిస్తానని ఒక తీర్మానం అయితే తీసుకుంటాను. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ నెంబర్ 1 నేను జ్ఞాపకం చేయాలనుకుంది. అది చెప్తాను. దేవుని మందిరము, దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలి అంటే ఇప్పుడు మనం జస్ట్ వర్చువల్గా వీఆర్ 25 మెంబర్స్ కూర్చున్నాం. ఈ 25 మెంబర్స్ యొక్క ఎవ్రీ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకని 1 hour ప్రార్థనలు చేయాలి అంటే దట్ ప్రేయర్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్, అవర్ విల్లింగ్నెస్ అండ్ అవర్ చాయిస్, అవర్ ప్రిపేర్డ్నెస్ అనేది, దేవా నీ వాక్యం నాకు కావాలి, వాక్యము మా మధ్యలో కావాలి అనే ఒక దానికి మనము మన విల్లింగ్నెస్ని ఆ యొక్క ప్రార్థన ద్వారా కానీ, టైం స్పెండ్ చేయడం ద్వారా, ప్రార్థనలో ఏకీవించడం ద్వారా చేస్తాం. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిఫైన్డ్, లేకపోతే పర్టికులర్, ఇదిగో ఇంత కొలత ఉండాలి, ఈ రంగు ఉండాలి, ఈ వస్తువు ఉండాలి, ఈ టెక్స్చర్ ఉండాలి, ఈ పద్ధతిలో జరగాలి. సో అవర్ కాంట్రిబ్యూషన్లో కాంట్రిబ్యూషన్ లేకుండా దేవుని సన్నిధి మన మధ్యలో ఉండదు. నెంబర్ 1, కాంట్రిబ్యూషన్ లేకుండా దేవుని సన్నిధి మన మధ్యలో ఉండదు. సో కాంట్రిబ్యూషన్ ఎలాగా కాంట్రిబ్యూట్ చేస్తాం? కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు ద క్వాలిటీ ఆఫ్ అవర్ గివింగ్, వాట్ వీఆర్ గివింగ్, ఏదో ఆఫరింగ్ ఇచ్చాం, దశంభాగం ఇచ్చాం, లేకపోతే కృతజ్ఞత అర్పణ ఇచ్చాం, లేకపోతే మందిరం కోసం అది చేసాం, ఇది చేసాం, ఎన్నన్నా చేయొచ్చు కాక. గమనించండి ఒకసారి ఈ మాట. ఒకటి, నీ ఆలోచన, నీ పద్ధతి, నీ విధానం, నీ చాయిస్, మన చాయిస్, ఓన్ థింగ్స్ ఏవి కూడా మందిరంలో చెల్లవు. దానికోసం ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాం, ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిఫైన్డ్. ప్రతిదీ కూడా వెల్ ఆర్గనైజ్డ్. అంటే ఏ రంగు ఉండాలి, ఏ సైజు ఉండాలి, ఎంత ఉండాలి, కొలత, తర్వాత పరిమాణము, రంగు, తర్వాత దాని టెక్స్చర్, దాని పనితనం, ప్రతిదీ క్లియర్, ఎగ్జాక్ట్ పిక్చర్. ఇదిగో ఏది ఎలా ఉండాలో మోషేకు చూపించబడింది. ఈ చూపించబడిన తర్వాత దానికి మోషే యాడ్ చేయడానికి ఏం లేదు. మోషేతో ఉన్న వాళ్ళు ఇదిగో ఇదైతే బాగుంటుంది, ఇదైతే బెస్ట్. మనం చేసే ప్లాన్లన్నీ ఎలా ఉంటాయంటే ద బెస్ట్ థింగ్స్ తీసుకొస్తాం, ద బెస్ట్ థింగ్స్ని కంట్రిబ్యూట్ చేస్తాం. బాగా వినాలి ఒకసారి. వితౌట్ అవర్ కంట్రిబ్యూషన్, వితౌట్ తెరుమా, దెర్ ఇస్ నో ప్రజెన్స్ ఇన్ మిడ్స్ ఆఫ్ us. మధ్యలో దేవుని సన్నిధి లేదు. ఆ దేవుని సన్నిధికి ఎలా కంట్రిబ్యూట్ చేయాలి అంటే we have a role to play. We have a role to play. దేవుని సన్నిధి మన మధ్యలో ఉండున్నట్లుగా మనందరికీ బాధ్యత ఉంది.
మనందరికీ పాత్ర ఉంది. మళ్ళీ మళ్ళీ ఈ మాట చెప్తున్నాను. ఇది అల్టిమేట్ మెసేజ్ ఈరోజు. ఇది అల్టిమేట్ టాపిక్ నేను మాట్లాడేది. దేవుని మందిరము, దేవుని సన్నిధి మన మధ్యలో ఉండడం కోసం మనందరికీ బాధ్యత, మనందరికీ పాత్ర ఉంది. అయితే ఆ పాత్రను ఎలా ఫుల్ఫిల్ చేస్తామంటానికి కొన్ని పాయింట్స్ దేవుడు కృప చూపించిన దాని ప్రకారం సమయానుకూలంగా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇది పర్టికులర్గా నెంబర్ చెప్పట్లేదంటే గోయింగ్ ఆన్, ఇంకా చాలా కొనసాగుతాం, నా ధ్యానం కొనసాగుతాం. దానికి మొట్టమొదటి అంశం ఏంటిదంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు, అందరం కూర్చొని ఒక డిస్కస్ చేసి ఇదిగో ఇది బెస్ట్, ఇది బెస్ట్, ఇది చేద్దాం, అది చేద్దాం, అలా కాదు. వాటన్నిటికంటే ముందు ఏది దేవుని కొలత, ఏది దేవుడు కోరిన వస్తువు, ఏది దేవుడు కోరిన పరిమాణం, ఏది దేవుడు కోరిన పద్ధతి, విధానం, ఎవ్రీథింగ్, ప్రతిదీ చెప్పబడడం కాదు. బాగా వినాలి ఒకసారి. ప్రతిదీ మోషేకు చెప్పలేదు, మోషేకు దేవుడు చూపించాడు. అంటే దేవుడు మోషేకు అది చూపించాడు అంటే అర్థం ఏంటంటే, దానికి సంబంధించిన క్లియర్ ఒరిజినల్ ప్రోడక్ట్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన దగ్గర ప్రోడక్ట్ లేకుండా, ఇప్పుడు మోషే ఇది మందసం అని చెప్పాడు అనుకోండి, మందసం ఎలా ఉండాలంటే ఇదిగో ఇంత ఉండాలి, ఇంత ఉండాలి, ఇంత ఉండాలని చెప్పలేదట, చూపించాడట. చూపించడం అంటే అర్థం ఏంటి అంటే, చూపించడం అంటే ఎలా చూపిస్తాడు? చూపించడం అంటే వస్తువు లేకుండా ఎలా చూపిస్తాడు అంటే, ఏ వస్తువులైతే మందిరంలో ఉండాలి అని మోషేకు చెప్పబడిందో అవన్నీ జస్ట్ చెప్పబడి డిస్క్రైబ్ చేయబడిన అంశాలు కాదు, అవన్నీ చూపించబడిన విషయాలు. అంటే ఏది ఉండాలో, ఏది ఉండకూడదో, ఏది వాడాలో పర్టికులర్గా వివరంగా చెప్పబడింది. సో వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్? మన కంట్రిబ్యూషన్ నెంబర్ 1 ఏంటి అని అడిగితే ఏం చెప్తామంటే పాయింట్ నెంబర్ 1, వీఆర్ రెస్పాన్సిబుల్. మనం ఎలా రెస్పాన్సిబుల్ అవుతామంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పర్ఫెక్ట్గా ఏది ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో ఆల్రెడీ చెప్పబడింది. చెప్పబడిన దాని ప్రకారం చేస్తున్నానా లేదా, చూపించబడిన దాని వివరణ ప్రకారం జరుగుతుందా లేదా, నేను చేసేది నేను అనుకున్నదా, దేవుడు కోరుకున్నదా, నా పద్ధతి నడుస్తుందా, దేవుని పద్ధతి నడుస్తుందా, నా చాయిస్ నడుస్తుందా, దేవుని చాయిస్ నడుస్తుందా, దేవుని చాయిస్ నాకు ఎవరు చెప్తారు, ఎలా తెలుస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఒక 2-3 రెఫరెన్సెస్ చెప్తాను, ఫాస్ట్గా చదవండి ఒకసారి. ముందుగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒకరు చదవండి, తర్వాత 2 రెఫరెన్స్ చెప్తాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్లు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ ఒకటి లాస్ట్ పాయింట్ చూడండి ఒకసారి. మీరు ఆలయములు అయ్యున్నారు అని ఉందా, మీరు ఆలయమై ఉన్నారా ఉందా? ఆలయమై సింగులర్. అంటే
మీరందరూ కలిస్తే ఆలయం. మీరందరు దాని ముందు వచ్చిన చదువు ఒకసారి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్లు రక్షింపబడును. ఓకే, తర్వాత వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడాను నేను? ఫస్ట్ పాయింట్ దేని గురించి చెప్పాను? ఏం చెప్పాను నేను? పర్ఫెక్ట్గా ఆల్రెడీ దేవుని చిత్త ప్రకారం కట్టాలి. మొదటి అంశం, టెంపుల్ అనేది మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని ఉంది. అంటే నేనొక్కడిని ఆలయం కాదు, నాతో ఉన్న చిన్న గుంపు ఆలయం కాదు. మీరు అన్నప్పుడు హోల్ కాంగ్రిగేషన్ లేకపోతే సార్వత్రిక సంఘం అంతా కలిస్తే దేవుని ఆలయం అవుతుంది. దేవుని చిత్తం జరగనటువంటి భూమి మీద దేవా నీ చిత్తం జరుగునుగాక నేను చెప్పాలంటే, ఆ చిత్తం జరగాలి అంటే ముందు దేవుడు మన మధ్యలోకి రావాలి. ఆ దేవుడే మన మధ్యలోకి రావాలంటే ఆ దేవుని సన్నిధి మన మధ్యలో ఉండడం కోసం మనము రెస్పాన్సిబుల్గా కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ కాంట్రిబ్యూషన్లో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మన కాంట్రిబ్యూషన్ మన ఇష్టం, మన చిత్తం, మన ఆలోచన కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, రెండవ అంశం ఏంటంటే, మన కాంట్రిబ్యూషన్ మన ఇష్టం కాదు, మన చిత్తం కాదు అన్నాను కదా. రెండవ విషయం ఏంటంటే, మన కాంట్రిబ్యూషన్ దేవునికి విరోధమైందా లేదా మందిరాన్ని చెడగొట్టేది, పాడు చేసేదా, లేకపోతే కట్టేదా? సెకండ్ పాయింట్ బాగా వినాలి సార్. మొదటిది, దేవుని చిత్త ప్రకారం గడుతున్నానా లేదా నా చిత్త ప్రకారం గడుతున్నానా? నా ఇష్టం నెరవేర్చుకుంటున్నానా? నా బ్యానర్ని గొప్ప చేసుకుంటున్నానా? నా పేరు గొప్ప చేసుకుంటున్నానా? లేకపోతే దేవుని రాజ్యంలో నియమాలు ఇవి, దేవుని పద్ధతులు ఇవి అని దేవుని చిత్తానికి నేను రోజు రోజుకి అలైన్ అవుతూ వెళ్తున్నానా? మొదటి, ఇది దేవుని చిత్త ప్రకారం జరుగుతుందా, నా చిత్త ప్రకారం, మన చిత్త ప్రకారం జరుగుతుందా? మనుషుల ఇష్టం, మనుషులకు బెస్ట్ అనిపించింది చేసుకుంటూ వెళ్తున్నామా? సెకండ్ పాయింట్ ఏంటంటే, రెండవ ముఖ్యమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అది చాలా హార్ష్ వర్డ్ రాస్తుంది అక్కడ. ఒక హార్ష్ వర్డ్ ఏంటంటే, దేవుని ఆలయంను పాడు చేసేవాడు అని ఉంది. సో దేవుని ఆలయంను పాడు చేసే పరిస్థితి వస్తుందా? మళ్ళీ చెప్తాను. ఈ దేవుని ఆలయం పాడు చేయడం అంటే పాడు చేసే కంట్రిబ్యూషన్ని కలిగి ఉండడం అని అర్థం. అంటే మన కాంట్రిబ్యూషన్ కట్టేదా, కూలగొట్టేదా? మన కాంట్రిబ్యూషన్ ఒకటి, దేవుడు చూపించిన పర్ఫెక్షన్ ఏ కలరో అదే ఆ కలర్కి స్పెసిఫికేషన్ ఉంది. యూనో పలానా కలర్ అంటే ఆ కలర్కి మ్యాచ్ అయ్యే కలర్ చూడమని చెప్పట్లేదు. ఆ కలర్ ఏ కలరో పర్టికులర్ పర్పుల్ అంటే పర్పులే. నువ్వు ఆ పర్పుల్ని ఎన్ని రకాల పర్పుల్ ఉన్నాయో వాటన్నిటిని పెడితే దేవుని వాక్య ప్రకారం ఇదిగో ఈ పర్పుల్ అని చెప్పబడుతుంది పర్టికులర్గా. దాన్ని ఏమంటారంటే హీబ్రూ వర్డ్లో నుంచి దాన్ని కోడ్ డిఫైన్ చేసి ఇదిగో దిస్ ఈజ్ ద పర్పుల్ అని చెప్తాం. ఆ పర్పుల్ కాక వేరే ఏ పర్పుల్ కాదు. ఒకవేళ అది పర్పుల్ అయిండొచ్చు కాక, బట్ దేవుని మందిరానికి అది కాదు. లేకపోతే స్కార్లెట్, లేకపోతే ఇంకో రంగు బ్లూ. సో ఇందులో ఏదైతే తీసుకుంటామో, ఏదైతే చెప్తామో, హీబ్రూ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ కలరే తీసుకురావాలి. ఆ కలర్ కాక ఆ కలర్కి సమీపంగా ఉంది కదా, ఇది ఏదో ఒకటే కదా అనొచ్చును. మనకు సరిగా కనిపించక అన్ని కలర్లు ఒకలాగా ఉన్నాయని చెప్పి ఇదిగో ఇది ఒకటే అనొచ్చు. కానీ దేవుడు పర్టికులర్గా ఇది కలర్ అని చెప్పాడు. సో ఆ కలర్ చూపించడం కావచ్చు, లేకపోతే గోల్డ్ అంటే గోల్డ్ రేట్ ఎక్కువైంది సిల్వర్ వాడదాం, లేకపోతే సిల్వర్ రేట్ ఎక్కువైంది దాని ప్లేస్లో ఐరన్ వాడదాం. సో మన ఇష్టం వచ్చిన మన చిత్త ప్రకారం కాదు, దేవుని చిత్త ప్రకారం కట్టాలి. మన కంట్రిబ్యూషన్ లేకుండా, మన పర్సనల్ కంట్రిబ్యూషన్ లేకుండా మందిరం కట్టబడదు.
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనం ఏదో ఒక చర్చ్ కట్టుకోవడం గురించి నేను మాట్లాడట్లేదు. మనం ఏదో కట్టుకునే ఒక బిల్డింగ్ గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మీరు దేవుని ఆలయం మీరు అనుంది. మీరు కట్టేది మందిరం కాదు. దేవుడు హస్తకృతమైనటువంటి మందిరాల్లో నివసింపడు. ఆకాశం మహాకాశంలో పట్టజాలని వాడు ఈ హస్తకృతమైనటువంటి ఏ మందిరాల్లో నివసించడు. ఆయన నివసించాలి అంటే ఈ భూమి మీద ఆయన చెప్పిన లెక్కల ప్రకారం, ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం నివసించే, కాంట్రిబ్యూట్ చేసే, తెరుమ తీసుకొని వచ్చే ఒక 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 జనరేషన్ ఉండాలి. అప్పుడు దేవుడు వారి మధ్యలో నివసిస్తాడు. ఆ మధ్యలో నివసించినట్లుగా వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్. ఆ కాంట్రిబ్యూషన్ని డ్యామేజ్ చేసే ఏరియాస్ ఎక్కడ, ఏ విషయాల్లో ఆ కాంట్రిబ్యూషన్ ఎంత పర్టికులర్గా ఉండాలో మాట్లాడుకుంటున్నాం. నంబర్ 1 దేవుని చిత్త ప్రకారం. రెండవది మనం కట్టేది, మనం కాంట్రిబ్యూట్ చేసేది పాడు చేసేదా, చెడగొట్టేదా, పొలగొట్టేదా, కట్టేదా, నిలబెట్టేదా, ఆదరించేదా, లేకపోతే ఏం చేస్తున్నా, ఎలాంటి పని చేస్తున్నా. సో అవర్ ఎవ్రీ థాట్, అవర్ ఎవ్రీ వాయిస్, వర్డ్, అవర్ ఎవ్రీ యాక్షన్ దేవుని మందిరం ఎయిదర్ కొలగొడుతుంది లేకపోతే నిలబెడుతుంది. మళ్ళీ చెప్తాను, మన లోపల ఇఫ్ ఒకవేళ నేను నా ఈవిల్ ఇంపల్స్ని బట్టి, నా లోపల ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ని బట్టి నేను గనక ఏం కాంట్రిబ్యూట్ చేస్తాను, ఇదిగో నా ఈవిల్నే కాంట్రిబ్యూట్ చేస్తాను. ఆ ఈవిల్ని కాంట్రిబ్యూట్ చేసినప్పుడు కోపము, ఆగ్రహము, ద్వేషము, అసూయ ఇలాంటివి నేను కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఖచ్చితంగా కూలగొట్టడము, పాడు చేయడమే జరుగుతుంది. నన్ను నేను పాడు చేసుకోవట్లేదు. ఏం చేశానండి, చిన్న మాట అన్నాను, లేకపోతే చిన్న పని చేశాను. చూడండి ఒకసారి ఈ పర్టిక్యులర్ అనే పాయింట్ని చెప్పడం కోసం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ జోలికి వెళ్ళట్లేదు. ఉదాహరణకి మోషన్ తీసుకున్నాం అనుకోండి. ఆయన పర్టికులర్గా అన్న ఒక్క మాట ఆయనని కనాన్లో ప్రవేశించకపోవడానికి కారణం ఏంటంటే, ఇదిగో దిస్ ఈజ్ ద రీజన్ అని చెప్పండి. దాన్ని జడ్జ్ చేయాలి, యాక్చువల్గా దాన్ని అనాలసిస్ చూడాలి. అంటే ఆ ఒక్క మాట ఎందుకని మందిరంలో ఐ మీన్ దేవుని యొక్క ఆ పాలు తింటున్న దేశంలోకి అడుగు పెట్టకుండా ఆ ఒక్క మాట ఎందుకు చేసింది అంటానికి కారణాలు ఉన్నాయి. డీపర్ అనాలిసిస్ ఉంది దానికి. అంటే జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు వాద ప్రతివాదనలు జరగాలి, తర్వాత క్షుణ్ణంగా ఏమంటామంటే ఇన్వెస్టిగేట్ చేయబడాలి. సో ఎందుకని ఒక్క దేవుడు అంత ఏమంటామంటే ఏం ఆలోచించకుండా జస్ట్ డైరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చేస్తాడా? నో. ఆయన జడ్జిమెంట్ వెనక, ఆయన జడ్జిమెంట్స్ గురించి ఏమని రాస్తుందంటే, ఆయన తీర్పులట మళ్ళీ క్వశ్చన్ చేయలేము మనం, అంత సంపూర్ణమైనవి అని రాస్తుంటాం. సంపూర్ణమైనటువంటి దేవుని తీర్పులకి ఇప్పుడు మోసే ఎందుకని వెళ్ళలేదు అంటే, సో దానికి జడ్జిమెంట్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ తెలియకపోతే దేవుని జడ్జిమెంట్ ఏంటి, ఆయన తీర్పులు ఏంటి అనేది లాస్ట్ వీక్ పోర్షన్. ఆయన జడ్జిమెంట్స్ ఏంటి అనేది లాస్ట్ వీక్ పోర్షన్. ఆ లాస్ట్ వీక్ పోర్షన్లలో ఆయన ఎక్కడ తప్పాడో మనకు అర్థమవుతుంది. సో దేవుడు జడ్జ్ చేసి, ఇదిగో మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక. సో పరిశుద్ధతను సన్మానించకపోవడం అనేది ఈ దేవుని యొక్క పాలు తేనెలు ప్రపంచ దేశం అనే వాగ్దత్త దేశంలోకి ప్రవేశించకుండా అహరోను మరియు మోషేలను అన్ఫిట్ చేసింది. బాగా వినాలి ఒకసారి. ఏం తప్పు చేశాం, ఏం ఘోరమైన పాపం చేశాం, ఏం ఘోరమైనటువంటి తప్పు చేశాం అని మనం అంటాం. బాగా వినాలి ఒకసారి. పరిశుద్ధతను సన్మానించుట అంటే అర్థం ఏంటి? పరిశుద్ధతను ఎప్పుడెప్పుడు సన్మానిస్తాం, ఎలా సన్మానిస్తాం? బాగా వినాలి ఒకసారి. ఇక్కడ యాక్చువల్గా అయితే మోషే ఇశ్రాయేల్ని లీడ్ చేస్తూ ఆ యొక్క పాల్తేన్ ప్రపంచ దేశంలోకి తీసుకెళ్ళడమే కాదు, వాళ్ళందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ సెటిల్ చేసి ఆ యుద్ధాలన్నీ ఆయనే జరిగించి చివరికి ఆ యెరూషలేములో మందిరం కట్టేదాకా ఉండాలి. కానీ పరిస్థితి ఏంటంటే అంటే మోషన్ జడ్జ్ చేయడం కోసం కాదు, ప్రొఫెటికల్గా ఏం జరిగింది వేరే విషయం. కానీ బట్ ఒక పర్స్పెక్టివ్లో పర్ఫెక్షన్స్ అంటే దేవుని యొక్క తీర్పులు ఎంత సున్నితమైనవి, లేకపోతే ఎంత గీత గీసినట్టుగా ఉంటాయో చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్గా మాట్లాడుతాను. అంటే దేవుని మందిరం కట్టాల్సిన వాళ్ళు ఎవరు అని అడిగితే ముందు మోషే దగ్గర మొదలు పెట్టాలి. మోషే తర్వాత యెహోషువ, తర్వాత
ఆ న్యాయాధిపతులు, ఆ తర్వాత సౌలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోన్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అవి చదివారు కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి మందిరం కట్టబడిందని రాస్తుంది అక్కడ? 480 years. 480 సంవత్సరాలు. ఈ 480 సంవత్సరాలని యూనో 40తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది తెలుసా? 480/40 12. 12 6 ఓకే. మీకు తెలుసా 12 జనరేషన్స్ పట్టింది, 12 తరాలు పట్టింది. ఓకే, దేవుని మందిరం కట్టిన విధానాన్ని జస్ట్ పరిచయం చేస్తాం చూడండి ఒకసారి. సొలొమోను కాలంలో మందిరం కట్టబడింది అంటున్నాం కదా. ఆ కట్టబడ్డం కంటే ముందు దావీదు ఉన్నాడు కదా, దేవుని హృదయానుసారుడు. ఈ దేవుని హృదయానుసారుడు ఏవేవి ఎక్కడ ఉండాలో, ఎవరెవరు ఏది కంట్రిబ్యూట్ చేయాలో అందరినీ సెటరేట్ చేశాడు. కుటుంబాలని, గోత్రాలని, ఫ్యామిలీస్ని, దేవుని జడ్జ్మెంట్స్ని, ఎవరు ఎలా పాటించాలో, ఎవరు ఎలా ఉండాలో అందరూ వెల్ ఆర్గనైజ్డ్, ఏమంటామంటే ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశాడు దావీదు. అంటే దావీదు కాలంలో దావీదు తన ప్రజల్ని లీడ్ చేస్తూ, దావీదు తను బాగుండడం కాదు, తనొక్కడే దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు, దేవుని చిత్తంలో ఒక్కడు బ్రతకడం కాదు. ఈ ఒక్కడు బాగా గమనించాలి ఒకసారి. ఈ ఒక్కడు ఈవెన్ నేను ఒక్కడిని దేవునికి అర్పణ అర్పించలేను. నేను అర్పణ అర్పించాలంటే ఐ హ్యావ్ టు ఏమంటామంటే సరెండర్ మై అకౌంటబిలిటీ. నా బాధ్యతను నేను ఆయన ముందు పెట్టిన తర్వాత కానీ నేను ఆయనకు అర్పణ అర్పించలేను. ఈ తెరుమా నేను అర్పించాలి అంటే, తెరుమా అంటే ఎగ్జాల్ట్ చేసి గొప్ప చేసి గణపరిచే ఒక అర్పణ. అంటే ఇదిగో నిన్ను గణపరుస్తూ నేను అర్పిస్తున్నాను. దేవుణ్ణి గణపరుస్తూ అర్పించే అర్పణ ఏ స్థాయిలో ఉండాలి? జస్ట్ నేను చాలా జనరల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. దావీదు కాలంలో సొలొమోను వచ్చేసరికి దావీదు ఎంత తెరుమా కంట్రిబ్యూట్ చేయాలో, ఎన్ని వస్తువులు కంట్రిబ్యూట్ చేయాలో కేవలం వస్తువుల లెక్క రాసింది. ఇంత బంగారం, ఇంత వెండి, ఇన్ని వెలగల రాళ్ళు, ఇన్ని వస్తువులు, ఇవి కూడబెట్టాడు. అన్ని సమకూర్చాడు దావీదు. దేనికోసం? అయితే దేవుడు అన్నాడట, నీవు కట్టడానికి నీకు అర్హత లేదు. చూడండి ఒకసారి. మోషే యాక్చువల్గా మందిరం కట్టాలి. మోషే కడతా అని చెప్పి దేవుని సన్నిధిలో మందిరం కడతామని పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే మందిరం కట్టడానికి సంబంధించిన పర్మిషన్ ఎవరు తెచ్చుకున్నారంటే మోషే తెచ్చుకున్నాడు. 90వ కీర్తనలో రాసింది, ఇదిగో నీ సేవకునికి ఆ మందిరం కట్టే పని చూపించు అని అడిగాడు. చూపించు అంటే దేవుడు చూపించాడు. ఇదిగో నా వస్తువులు ఇలా ఉండాలి, నేను కోరుకున్న మందిరం ఇలా ఉండాలి, నా ప్రజల మధ్య నేను నివసించాలంటే నా ప్రజలు వీటిని కంట్రిబ్యూట్ చేయాలి. అక్కడ వస్తువులుగా, బంగారంగా, వస్తువులు కాదు కానీ వారి జీవితాలు కంట్రిబ్యూట్ చేయాలి, వారి జీవన విధానాన్ని కంట్రిబ్యూట్ చేయాలి. దానికోసం అనుసరించవలసిన నియమాలు అనుసరిస్తూ అనుసరించకూడని విషయాన్ని వదిలివేస్తూ ఉండడమే కాంట్రిబ్యూషన్. ఆ కాంట్రిబ్యూషన్లో మోషే దగ్గరే మోషేనే ఆగిపోయారని చూస్తాం. నా పరిశుద్ధతను సన్మానించిన నువ్వు బేత్ హమిగ్దాష్ అనగా ద హౌస్ ఆఫ్ ద హోలీ వన్, అంతేనా? కరెక్టేనా? మిగ్దాష్ అంటే ద హోలీ హౌస్, ద హోలీ హౌస్, ద హోలీ టెంపుల్. సో ఆ హోలీ టెంపుల్ని నువ్వు ఎలా ఏర్పాటు చేస్తావు? సో ఏదైతే నీ చేతి పని నాకు చూపించు అని మోషే అడిగాడు. కానీ మోషే నుంచి 480 years పట్టింది. ఇశ్రాయేలు బయలుదేరిన దగ్గర నుంచి మందిరం ఫినిష్ చేయడానికి 480 సంవత్సరాలు ఎందుకు పట్టింది? కారణం ఏంటి? ఏం జరిగింది అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్లో కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ కాంట్రిబ్యూషన్లో తేడాలు మన న్యూ టెస్ట్మెంట్లో ఉన్న ఇప్పుడున్న మనకు కూడా అవి వర్తిస్తాయి. మళ్ళీ చెప్తున్నా, వీ హ్యావ్ అ రోల్ టు ప్లే. మనందరికీ మందిరం కట్టే విషయంలో బాధ్యత, పాత్ర ఉంది.
మందిరం కట్టడం అంటే ఎక్కడో యెరూషలేములో కట్టబడే మందిరం అది కట్టబడాలి అంటే అదొక సిగ్నల్, సైన్, సూచన మాత్రమే. వస్తుపరమైనటువంటి లేకపోతే ఒక జియోగ్రాఫికల్‌గా ఒక బిల్డింగ్ అనేది ఒక సూచన మాత్రమే. బట్ అది కట్టబడడం కంటే ముందు స్పిరిచువాలిటీ అనగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు భూమి మీద ఏర్పాటై ఉంటారు. అనగా ఆత్మ సంబంధమైనటువంటి కాంట్రిబ్యూట్ చేసే తరం భూమి మీద ఉంటుంది. అంటే 12 తరాల తర్వాత 12th జనరేషన్‌లో అంటే 12th జనరేషన్ వచ్చేసరికి అప్పుడు మందిరం కట్టే క్యారెక్టర్ ఇశ్రాయేల్ మధ్యలోకి వచ్చింది. అప్పటిదాకా అది రాలేదు అని అర్థం. గమనించండి ఒకసారి. అప్పటిదాకా ఈ 12 తరాల్లో ఎప్పుడూ లేని ఒక స్పెషల్ జనరేషన్ మందిరము తమ మధ్య. చూడండి ఒకసారి. మనందరికీ తెలిసింది ఏంటంటే దానికి సంబంధించిన నమూనా ఈ యొక్క మందిరం సంవత్సరం లోపల కట్టారు. యాక్చువల్గా ఇశ్రాయేలీలు బయటికి రాగానే సంవత్సరం లోపల మందిరం అయిపోయింది. అంటే మిష్కాన్ అంట, అనగా ఈ టాబర్నాకిల్ లేకపోతే ప్రత్యక్ష గుడారం అనేది కట్టబడింది. వారు కట్టిన తర్వాత మందిరం కట్టడం ముగించగానే మందిరం మహిమతో నిండింది, గుడారం దేవుని మహిమతో నిండింది అని రాసు. ఇక్కడ ఎలా రాసుందో దీనికి ఇది ఎలా జరుగుతుందో దేవుని యొక్క పరిశుద్ధ స్థలం ఉండబోయే అనగా ఆ యొక్క కనానికి వెళ్ళిపోయి యెరూషలేము యొక్క సియోను కొండ మీద మందిరం అనేది కట్టబడాలి. ఆ కట్టబడడానికి మోషే దగ్గర నుండి ఎవ్రీ జనరేషన్ ఫెయిల్ అవుతూ వస్తుంది. బట్ మై క్వశ్చన్ ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే మనము ఎంతవరకు మన తరంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన తరంలో అందరు చెడ్డవాళ్ళు ఉండొచ్చు కాక దావీదు ఉన్న తరానికి సౌలు అనే ఒక రాజు యొక్క లీడింగ్లో ఇశ్రాయేల్ అని పేరు చెప్పుకుంటున్నారు కానీ ఇశ్రాయేలీలుగా ఉండదగినటువంటి జీవితం లేనటువంటి రోజులు అవి. అంటే అంటే రాజు అని చెప్పుకోవడానికి ఏ మాత్రం దైవభక్తి, దేవుని భయం, దేవుని చిత్తం ఏంటో గ్రహించడం ఇవేవి తెలియనటువంటి ఒక మోటుతనం అంట. ఆత్మ సంబంధమైన మోటు వ్యక్తి సౌలు. అలాంటి లీడింగ్లో ఎలాంటి తరం ఉంటుంది? ఆ తరంలో దేవుడు నా హృదయానుసారుడిని నేను కనుగొన్నాను. నా హృదయానుసారుడు. ఎవరా హృదయానుసారుడు? ఏ విషయంలో హృదయానుసారుడు? దేవా నీ మందిరం కట్టాలి అంతే. నా జీవితానికి ఒకటి ఉంది ఏంటంటే నీ మందిరం కట్టడమే, నీ మందిరం నా మధ్యలో ఇశ్రాయేలు మధ్యలో ఏర్పాటు చేయడమే నా జీవితాశయం. ఈ జీవితాశయం కలిగిన వ్యక్తి దేవుని హృదయానుసారుడైతే ఈరోజు నువ్వు నేను కూడా అదే ప్రశ్నించబడుతున్నా. నిజంగా మన జీవితాశయం ఏంటి? ఓకే, నేను ఈ మాటని ఎలా చెప్పగలుగుతున్నానంటే ఒకసారి ఒక 2 రెఫరెన్సెస్ చూపిస్తాను చూడండి. ఒకసారి దావీదు యొక్క జీవితాశయం ఏంటి? కీర్తనల గ్రంథం 135 కీర్తన. సారీ, ఏడు 137 చూడు ఒకసారి. ఒకటో వచనం చదవండి ఒకసారి. 137 కీర్తన. ద మోస్ట్ పవర్ఫుల్ ఇది కీర్తన ఇది. కరుణకర మొదటి నుంచి చదవండి ఒకసారి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. యెహోవా, ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిది గదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు.
నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఇది ఓకే. నేను దీంట్లో నుంచి నేను ఎక్కువసేపు మాట్లాడాను కానీ ఈ కీర్తన యాక్చువల్గా అది ఒక పెద్ద ఏమంటే దేవుని మందిరం కట్టకపోవడానికి అడ్డుగా ఉన్న విషయాలు. యూనో అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లా పాడతాం? యెహోవా కీర్తనలు ఎక్కడ పాడాలి? యెరూషలేంలో పాడాలి, దేవుని మందిరంలో పాడాలి. యెరూషలేంలో దేవుని మందిరం లేదు అంటే మనం పాడే పాటలే కాదు, ఆరాధన అంటే నేను ఎంత ఆరాధన చేసినా ఆత్మీయంగా మందిరం కట్టడానికి సరిపడినటువంటి ఆత్మీయ జీవితం నా దగ్గర లేకపోతే, దేవుడి మందిరం కట్టబడ్డానికి నేను ఏ కాంట్రిబ్యూషన్ చేయకపోతే, నేను ఆత్మీయంగా ఎన్ని గొప్ప విషయాలు కలిగి ఉన్నా వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకని ఏమంటుండంటే, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల, యెరూషలేమును జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుని మందిరం ఉన్నటువంటి పట్టణాన్ని లేకపోతే దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే, యెరూషలేమా నా ముఖ్య సంతోషం కంటే నిన్ను హెచ్చుగా గొప్పగా ఎంచకపోతే నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. అన్ని దేశంలో ఉండి యెహోవా కీర్తనలు మేము ఎలా పాడతామంటున్నారు. ఇది బబులోను నదుల దగ్గర చెరలో ఉన్నటువంటి వారికి సంబంధించిన స్టోరీ ఇది. సరే, దీని గురించి కాదు కానీ ఇంకొక విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. 132 కీర్తన రండి ఒకసారి. 132 కీర్తన ఒకసారి చూడండి. 132. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకుని, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి. ఎవరెవరికి మాట ఇచ్చారట? దావీదు దేవునితో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చాడట. ఏమని చూడండి ఒకసారి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను, మొక్కుకున్నాడట. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియను. అది ఎఫ్రాతోనున్నదని మేము వింటిమి, యాయీరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపు. యాజకులు నీతి వస్త్రములు ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించు శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేశాను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడ నేను నివసించదను, దాని ఆహారము నేను నిండారులుగా దీవించదను, దానిలో బీదలను ఆహారముతో తృప్తిపరచదను, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును. సో ఈ కీర్తన ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. ఇందులో దావీదుకున్నటువంటి ప్రమాణం, దావీదు యొక్క మందిరం కోసం తనకున్నటువంటి ఆశ, మందిరం గురించి తనకున్నటువంటి తనకున్నటువంటి ఉద్దేశం, నా ప్రవాస స్థానమైన గుడారం అనగా దేవుడు తన నివాస స్థలం ఏర్పడే వరకు, ఆయన మందసం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండే వరకు,
ఆ మందసంలో శాసనములు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండే వరకు నేను నా నివాస స్థలంలోకి నేను ప్రవేశించాను. నా కళ్ళకు నిద్ర రాని, అంటే నా ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు, నా శరీరం ఏమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, నాకు ఒకటే ఒక ఆశ ఉంది, దేవుని మందిరం కట్టబడాలి. దేవుని మందిరం కట్టబడాలంటే నా పాత్ర ఏంటో, దేవుని చిత్తంలో నా పాత్ర ఏంటో నేను గ్రహించాలి. సరే, నేను ఫాస్ట్గా కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను. ఫాస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒకటి అది దేవుని ప్రణాళిక చొప్పున. ఇప్పుడు ఇందాక ఏమన్నాడు, నేను ఒక స్థలం చూస్తా అన్నాడు. ఏదో ఒక స్థలం కాదు, అంటే దేవునికి స్థలం చూస్తా అంటే మనకు దొరికింది, మన వల్ల అయింది, మన వీలైంది, అది కాదు. దేవుడు ఎక్కడ కోరుకుంటున్నాడో ఆ స్థలాన్ని సెలెక్ట్ చేయడం. అంటే దేవుని మందిర స్థలాన్ని దేవుడు కోరుకునేదే, అంటే దేవుని ఏర్పాటు. ఇదిగో దేవుడు ఈ రంగు ఇది అని చెప్పి పర్టికులర్గా ఏవైతే ఆల్రెడీ దేవునికి ఒక ఆలోచన ఉందో, దేవుని మందిరం దేవుని చిత్తానుసారంగా కట్టబడుతుంది. ఆయన చిత్తానుసారంగా కట్టబడడం కోసం నేనేం చేయాల్సి ఉంది, నా నుంచి ఏం కోరబడతాను. తర్వాత రెండవది ఏంటంటే, నేను చేసే పనులు, నేను జీవించే జీవితం దేవుని మందిరం కట్టేదిగా ఉందా, కూలగొట్టేదిగా ఉందా? కూలగొట్టే వారందరూ కూడా పరిశుద్ధాత్మకు శత్రువులై ఉన్నారు. అది చెప్తాను. పరిశుద్ధాత్మకు ఎవరు శత్రువులై ఉన్నారు? ఒకసారి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చదువుతాను, చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఇందాక చదివిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టం కలుగు. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆలయములు కాదు, ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. మీలో అంటే ఇండివిజువల్గా అని అర్థం కాదు, ఒక్కడిలో అని కాదు, అందరూ కూడుకున్నప్పుడు ఆయన వారి మధ్య ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. మీలో అంటే నా ఒక్కడిలో మాత్రమే అని కాదు. నేను ఒక చిన్న కాంగ్రిగేషన్ నేను కూర్చున్నప్పుడు ఆయన మా మధ్యలో నివసిస్తాను. ఇండివిజువల్గా నేను ఆత్మను కలిగి ఉండడం అనే దానికన్నా గ్రూప్గా కలిగి ఉండడం. మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను, చూడండి ఒకసారి. క్రిస్టియానిటీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఇండివిజువాలిటీ, బట్ జూయిష్నెస్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ యూనిటీ. యునైటెడ్గా అందరు కలిసి ఒక కార్పొరేట్గా విశ్వాసం కలిగి ఉండడం, అందరు కలిసి జీవించడం గురించి యూదుత్వం బోధిస్తే, క్రైస్తవ్యం ఏం బోధిస్తుందంటే, ఏం ఫోకస్ చేస్తుందంటే ఇండివిజువల్గా ఒకటి భక్తి కలిగి ఉండడం గురించి మాట్లాడుతుంది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చూడండి ఒకసారి. అయితే ఇక్కడ దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించు. మీలో అంటే నీ ఒక్కడిలో అని కాదు, మీరు ఒక్కరై ఉన్నప్పుడు, మీరు 2-3గా కూర్చున్నప్పుడు వారి మధ్యలో ఉంటాడు అని అర్థం. మీలో ఆత్మ నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఆత్మ మన మధ్యలో నివసించాలంటే ఆయన నివసించదగినటువంటి యోగ్యమైన జీవితం మన మధ్యలో ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల గురించి మాట్లాడాలి అంటే దేవుని మందిరం కట్టడం గురించి ముందు మాట్లాడి పరిశుద్ధాత్మ నింపుదల గురించి మాట్లాడాలి. మళ్ళీ చెప్తాను ఈ మాట. పరిశుద్ధాత్మ నింపుదల గురించి మాట్లాడాలి అంటే దేవుని మందిరం కట్టబడడం గురించి మాట్లాడిన తర్వాత, దేవుని మందిరం గురించి కట్టబడడం గురించి మాట్లాడని వ్యక్తి దేవుని ఆత్మ నింపుదల గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకు లేదంటే, దేవుని ఆత్మ ఇండివిజువల్గా ఒక వ్యక్తిలో ఉండడం గురించి కాదు, మీలో అంటాడు. సో దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఒక చిన్న రెమినెంట్ ప్రతి తరంలో దేవునికి ఉంటుంది. ప్రతి తరంలో ఒక చిన్న రెమినెంట్ ఉంటుంది, ఒక రెమినెంట్. ఆ రెమినెంట్ అంటే శేషం అంట. శేషము అనే ఒక చిన్న శేషము మన మధ్యలో దేవుని కోసం ఒక శేషం ఉంటుంది అనే విషయాన్ని మీకు చిన్న విషయం జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. బైబిల్ స్టడీలో ఉన్నాం కాబట్టి యాక్చువల్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి.
రీసెంట్గా మనందరం ఆ, ఏ మన గ్రూప్స్ ఉన్నాయి కదా, వీ హ్యావ్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. షాలం కాన్వెంట్ చర్చ్ కానీ, లేకపోతే యూత్ కానీ, లేకపోతే వర్చువల్ గ్రూప్, ఇలా గ్రూప్స్ ఉన్నాయి కదా. అందులో ఒక గ్రూప్ రాయబార్ల సాహసం ఉన్న ఒక గ్రూప్. పాస్టర్స్ ఉంటారు, పాస్టర్స్ అండ్ లీడర్స్ ఉంటారు. పాయింట్ ఏంటంటే, లాస్ట్ సండే నైట్, మొన్న సండే నైట్ యెరూషలేంలో ఈ తోరా క్లబ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. తోరా క్లబ్ పేరు. తోరా క్లబ్ అనే ఇన్స్టిట్యూషన్, అంటే మన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ తోరా క్లబ్ అనే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ తోరాకు సంబంధించిన క్లాసెస్ కానీ, లేకపోతే ఈ యొక్క మనం చదువుతున్న, లేకపోతే ఈ పోర్షన్స్ కానీ, క్యాలెండర్ కానీ, తర్వాత దీనికి సంబంధించిన విషయాలన్నీ మనకిస్తారు. ఈ తోరా క్లబ్కి మనకు సంబంధించిన రాయబార్ల గ్రూప్లో ఉన్న ఒక వ్యక్తి దాంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని, ఇండియాలో హైదరాబాద్లో సౌత్ ఇండియాలో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పాస్టర్స్ ఉన్నారు, వినాలి ఒకసారి, పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఈ తోర ఎలా చదువుతున్నారో తెలుసా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అక్కడున్న ఆఫీసర్కి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ, ఒక మంచి సహోదరి నాకు చూపిస్తే, ఓపెన్ చేసి చూస్తే, యూనో తను చాలా ఎక్సైట్ అయిపోయి, నేను మాట్లాడేది నిన్న సండే గురించి, మన గురించి మాట్లాడుతాను. అందులో అది ఏం చూసి తను అంత లిటరలీ ఆనందము, ఎక్సైట్మెంట్, సంతోషము, ఆనంద బాష్పాలు అంటాం కదా, దేవుని స్తుతించడం స్టార్ట్ చేసి, దేనికి తెలుసా, అందులో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ ఏమని పెడుతున్నారంటే, నేను ఈరోజు ఈ పోర్షన్ చదివాను అని పెట్టిన ఆ పార్ట్స్ని యెరూషలేంలో ఉన్న అందరికీ, సియోన్లో నుండి దేవుని ధర్మశాస్త్రం వస్తుందని మాట్లాడుకుంటాం కదా, ఆ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు చూసి, మన కాంగ్రిగేషన్, లేకపోతే మన ఫెలోషిప్, మన మినిస్ట్రీ, దీంట్లో జరుగుతున్న ఈ పరిచర్యను చూసి వాళ్ళు బహుగా సంతోషించి, అక్కడ చెప్పబడిన మాట ఏం తెలుసా, ఎవ్రీ జనరేషన్, ప్రతి తరములో దేవుడు తన కోసం రెమనెంట్ ఉంచుకున్నాడు. ఈ మాట జ్ఞాపకం చేయబడింది. నేనేదో అంటే ఎక్కడో స్టోరీ మాట్లాడట్లేదు, మన గురించి మాట్లాడుతాను. అండ్ రీసెంట్గా సండే జరిగిన స్టోరీ మాట్లాడుతాను. వెంటనే తను కాల్ చేసి నాతో మాట్లాడుతూ, ఎవరు కాదు, మన నెహమ్యా ఉన్నారు కదా, పాస్టర్ నెహమ్యా, జెరూసలేం నెహమ్యా అని మీరు యూట్యూబ్లో వీడియోలు చూస్తారు కదా, ఆయన మన గ్రూప్ ఓపెన్ చేసి మరీ చూపించారు. అంటే చర్చ్ గ్రూప్స్ అవన్నీ ఆయన లేడు, కానీ ఆయన రాయబార్ల గ్రూప్లో ఉన్నారు. సో మన వాళ్ళకేమో నేను చదివానని పెట్టమంటే కొంచెం బద్ధకంగా అయిష్టత వ్యక్తం చేస్తారు. ఐ డోంట్ నో ఎందుకు పెట్టరో నాకు తెలియదు, కానీ నేను చదివానని పెట్టండి అని చెప్తే దానివల్ల ఏం జరిగింది అనేది పక్కన పెడితే, రాయబార్ల సహవాసంలో ఎవరెవరైతే నేను చదివానని పెట్టాడు, అది ఆమె చూసింది. తోరా క్లబ్ నుంచి వాళ్ళు చూసి యెరూషలేం గురించి మాట్లాడుతాను. అనగా వీళ్ళు దేవుని టెంపుల్ కోసం అన్యజనులు మరియు యూదుల మధ్య బ్రిడ్జ్ కట్టే విషయంలో గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి సంస్థ అది. అండ్ చాలా గొప్ప పరిచర్య వాళ్ళది. ఆ పరిచర్య ద్వారా మనం చాలా దీవించబడ్డాం పర్సనల్గా కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఈ క్యాలెండర్ ప్రిపేర్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరికి తెలుసు తోరా క్లబ్ అనే వెబ్సైట్ గురించి. FFOG అని ఉంటుంది, ఓకే, ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ జైన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. దాన్ని నడిపించేటటువంటి ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సరే, అంటే నా వ్యక్తిగత వాక్య ధ్యానం, అంటే ఒక వాక్య ధ్యానము అంటే మెస్సయ రాకడకి, లేకపోతే దేవుని యొక్క 3వ మందిరం కట్టబడ్డానికి చదువుతున్నారనే విషయం వాళ్ళకి అంత సంతోషం కలిగిస్తే, అనుసరిస్తున్నారనే విషయం ఎప్పుడు వస్తుందో, అనుసరించే వారు ఎప్పుడైతే భూమి మీద తయారవుతారో, అది అన్ని జనుల నుంచి తయారవుతారో, దట్స్ వాట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దేవుని వాక్యం, పరలోకం ఎదురు చూసేది. అది యూదుల వాక్యం అనుసరించడం కాదు, అన్యులమైన నువ్వు నేను
యూదేతరులమైనటువంటి మనము దేవుని వాక్యాన్ని నేర్చుకొని గ్రహించి దేవుని చిత్తంలో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు రీడ్, దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు స్టడీ, ఇది మనం చదవాల్సిన పద్ధతి, ఇది శిష్యత్వం, ఇది శిష్యరికం, ఇది నడిపింపు అని మనం ఏదైతే జాయిన్ అవుతున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో అది దేవుని రాకడకి అదొక సూచన, అదొక ఏమంటామంటే మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మనం చదవడం, నేర్చుకోవడం, అనుసరించడం, జీవించడం, సరెండర్ చేయడం, ఇవి ఒక అన్యజనుల మధ్య జరుగుతున్న ఈ పరిచర్య ఇప్పటి కాలపు వారి మధ్య వారు విని వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ నాకు ఏమంటామంటే ఒక గూస్ బంప్స్ అవి. ఆ రోజు సాయంత్రం మేము వచ్చేటప్పుడు, మేము దమేగూడ నుంచి వచ్చేటప్పుడు వి రిసీవ్ దట్ కాల్ మాట్లాడి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, ఇదిగో పాస్టర్తో మాట్లాడుతున్నా అని చెప్పి. సో మన స్టడీ గురించి, మన ట్రైనింగ్స్ గురించి, మన డిసైబుల్షిప్ ప్రోగ్రామ్స్ గురించి అవన్నీ డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేస్తూ ఆయన ఏదో ఊరికే ఇలా జరుగుతుంది అని చెప్పడం కాదు, తీసి చూపించి ఇక్కడ ఇంత జరుగుతుందా, ఇంత పరిచయం ఉందా, ఇంత జరుగుతుందా అని ఆశ్చర్యం. దేవునికి స్తోత్రాన్ని కలుగును గాక, దేవునికి స్తోత్రం. ఆ పాయింట్ ఏంటంటే మనం చేసేది పాడు చేసేదా, మనం చేసేది కట్టేదా, కొలగొట్టేదా? మళ్ళీ చూపిస్తాను. ఈ వచనం చదివేసి మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి ఏమి రాస్తుంది ఇక్కడ, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్ల. ఇక్కడ దేవుని ఆలయం పాడు చేయడం అంటే అర్థం ఏంటి? 6వ అధ్యాయంలోనేమో ఇండివిజువల్ గురించి మాట్లాడుతుంది. మీ దేహం దేవుని ఆలయం అని, మీ దేహం దేవుని ఆలయం అని రాస్తుంది, అలాగే మీరు దేవుని ఆలయం అని రాస్తుంది. సో దేహము దేవుని ఆలయమే, మీరు దేవుని ఆలయమే. నేను ఒక్కడే బాగుంటాను, ఎవరు బాగోలేకపోయినా నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఆలయంలో లేరు, ఆలయంకి ఇంకక్కడ పాడు చేసే స్థితిలో ఉన్నారు. చూడండి ఒకసారి ఏమని వస్తుంది అక్కడ, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో మీలో, నాట్ ఇన్ యూ, అమాంగ్ యూ, విదిన్ యూ, నాట్ ఇన్ యూ, మీ మధ్య అని అర్థం. అంటే 2-3 కలిస్తే దేవుని ఆత్మను ఆహ్వానిస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద పర్ఫెక్షన్, అనగా ఏది ఎలాగ ఉండాలో అలాగే ఉంటుంది, అలాగే ఉండాలి ఒకటి. రెండవ ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం ఈరోజు, అదేంటంటే దేవుని ఆలయం అయి ఉన్నారు మీ ఆత్మ మీరు ఎరుగరా? క్వశ్చన్ మార్క్. డోంట్ యూ నో దట్ అని అడిగి, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఇంత హార్ష్ వర్డ్స్ కొత్త నిబంధనలో కృప కింద ఉన్న వాళ్ళకు ఉంటాయా? బాగా వినాలి ఒకసారి. అంటే నేను ఆత్మీయంగా జీవించడం అనేది, నేను దేవుని ఆత్మను అనుసరించి లేకపోతే వాక్యాన్ని అనుసరించి దేవునికి ఇష్టంగా జీవించడం అనేది, నేను పాడు చేస్తున్నానా, కడుతున్నానా, కొలగొడుతున్నానా, ఇవి తేల్చేది. పైన నుంచి ఏదైతే కాల్ చేస్తుందని ఉందా, లేకపోతే మనం గట్టింది ఏంటో తేలిపోద్దట. తర్వాత చూడండి ఒకసారి, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. అంటే దేవుని ఆలయం అంటే మనందరం అని అర్థం. ఇది పరిశుద్ధమైన ఆలయంగా, ఒక కాంగ్రిగేషన్గా కట్టబడడం అనేది ప్రాముఖ్యమైన విషయం. అది దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. చాలా స్ట్రైట్గా, సూటిగా. విత్ ఇన్ ద కాంగ్రిగేషన్లో మోసే చేసిన తప్పు ఏంటి అనే అనాలిసిస్లోకి వెళ్తే అందులో ఒక పాయింట్ ఏంటంటే లషోన్ హర, ఈవిల్ టంగ్. తన ఈవిల్ టంగ్ అనేది తను దేవుని సన్నిధికి దేవుని ఆ యొక్క వాగ్దత్త భూమిలోకి అర్హత క్యాన్సిల్ చేసింది. అర్హతని కోల్పోయినట్టుగా డిస్క్వాలిఫై చేసింది ఈవిల్ టంగ్. సో వన్ ఆఫ్ ద సిన్ ఈజ్ ఈవిల్ టంగ్. సో మీరు దేవుని ఆలయం అంటే, మీరు ఒకరి గురించి ఒకరు మాట్లాడేటప్పుడు డోంట్ ఒక అండర్ ఎస్టిమేటెడ్ లెవెల్లో ఒకరి మీద తప్పుగా, లేకపోతే ఒకరి మీద లో లెవెల్ కామెంట్స్ కానీ, తక్కువ చేసే విధంగా మాట్లాడే మాటలు, ఇవి ఆల్వేస్ డేంజరస్. మీరు దేవుని ఆలయం అన్నది కదా, ఆ మీరు దేవుని ఆలయం అనే దాంట్లో పాడు చేసే లెవెల్కి మనం వెళ్తాం. పాడు చేసే వాళ్ళం మనం పాడైపోతాం. మనము దీవెనకరంగా ఉండాలి. మనము ఈ హెచ్చరికలు, ఈ మాటలు, ఇవన్నీ కూడా
మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని చిత్తం మన మధ్య జరగాలనే విషయం తెలియజేయడం కోసం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ మళ్ళీ చూడండి ఒకసారి. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల వాడు వానిని దేవుడు పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆలయములు కాదు, ఆలయమై ఉన్నారు. అందరు కలిస్తే ఆలయం. తర్వాత 18వ వచనం, ఎవడనూ తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకున్న ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలను. నాకేం తెలియదని కూర్చొని నేర్చుకోవాలి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకోండి. నేను జ్ఞానిని అనుకునే వాళ్ళని అక్కడే పట్టుకుంటాడట దేవుడు. వారి కుయుక్తిలో దేవుడు పట్టుకుంటాడట. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియనని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతముందమైన రాబోనవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. సో 2 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే నేను మందిరము కట్టబడకుండా మనలో ఆటంకపరిచే అంశాలు ఏవేవి ఆటంకాలుగా ఉండి మందిరం కట్టకుండా చేస్తున్నాయో ఆ విషయాల మీద దృష్టి నిలపడం, దేవుని యొక్క కోపానికి, దేవుని విరోధమైనటువంటి, దేవుడు మనకు విరోధి అయితే మనం బ్రతకలేము. యాక్చువల్గా మన వల్ల కాదు. సో దేవుణ్ణి మనకు విరోధిగా అయ్యే విధంగా మనం జీవించకుండా దేవుని మందిరం కట్టే వారంగా, పరిశుద్ధమైన ఆలయాన్ని, మందిరాన్ని అందరం కలిసి కట్టే విధంగా సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం చేస్తాం. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రంనైనా ఈ దినము ఏకీవించిన ప్రతి వ్యక్తిని బట్టి, ప్రతి కుమార్తెని బట్టి, ప్రతి కుమారుని బట్టి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు గొప్ప నామన మీ బిడ్డలందరి మీద మీ కనికరం ఉంచండి. వారి మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఉన్న ఫలంగా ప్రతి వ్యక్తిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్తానుసారంగా కట్టడానికి కృప దయచేయండి. మీ చిత్తానుసారంగా జీవించడానికి కృప దయచేయండి. మీ చిత్తానుసారంగా మీ చిత్తాన్ని విని, గ్రహించి, నేర్చుకొని, తెలుసుకొని, అర్థం చేసుకొని, దాన్ని అభ్యసించి, అనుసరించి, అవలంబించేవారుగా ప్రతి వ్యక్తి, ప్రతి సోల్ మార్చబడును గాక. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం. మీ కాపుదల భద్రతను బట్టి కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇదిగో ఈ సమయంలో నాతో పాటు ఏకీవించిన ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాను. దీవించి, ఆశ్రయించి, స్థిరపరచండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభా. అయ్యా నాయనా, ఏ సోల్ కూడా దేవా మీకు వందనాలు, తప్పిపోకుండా, తొలగిపోకుండా, దూరపరచబడకుండా, ఇదిగో నా ప్రభా ఒక్క డెక్క కూడా విడవబడదని మోసే ఫరోతో అన్నట్టుగా ఇదిగో ప్రతి ఈవిల్ బంధకాల నుంచి ప్రతి వ్యక్తి విడిపించబడును గాక. ఆ ఈవిల్ నేచర్, ఈవిల్ టంగ్, ఈవిల్ ఇంపల్స్ యొక్క మోసపూరితమైనటువంటి అంశాల నుంచి ప్రతి వ్యక్తి తప్పించబడి రక్షింపబడును గాక. మీ నెమ్మది, మీ సమాధానం మీ బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఒక్కొక్కరి ద్వారా మీరే మహిమ పొందండి ప్రభా. మీ సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉండి మీ దీవెన, మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని మాత్రమే కాక ఇదిగో సంఘాన్ని కట్టేవారుగా, ఇదిగో ఆత్మల్ని సంపాదించేవారుగా, నశించిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న రక్త సంబంధికులు, నశించిపోతున్న ఇరుగు పొరుగు వారు, నశించిపోతున్నటువంటి ఇదిగో తోటి వారందరి కొరకు భారం కలిగిన వారై ఇదిగో వేదనతో ఇదిగో దావీదు ఎలా ప్రమాణం చేసుకున్నాడు, దావీదు ఎలా అలా ఒట్టు పెట్టుకునే ఆత్మలుగా తయారు చేయండి ప్రభా. స్తోత్రం చెల్లిస్తాను. ఇదిగో నేను యెరూషలేమును మరచినడలా నాలుక నా అంగిటిని అంటుకును గాక, నా కుడి చేయి తన నేర్పును మరచును గాక, నా కళ్ళకు నిద్ర రాని అను. ఇదిగో నేను నా పరుపెక్కనని ఇదిగో నా ప్రభు తన శరీరాన్ని సైతం నల్లగొట్టుకున్న దావీదు లాంటి ఇదిగో నా ప్రభు నీ హృదయానుసారమైనటువంటి యాటిట్యూడ్ ప్రతి ఒక్క సోల్కి అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరూ నా ప్రభు ఇదిగో అనేక సోల్స్ దేవుని సన్నిధిలోకి నడిపించబడే ద్వారాలుగా మార్చమని, మీకు ఆ సన్నిధిలో నా ప్రభు భారభరితమైనటువంటి ఇదిగో నా ప్రభు పరిచర్య చేసే వ్యక్తులుగా, ఇదిగో నా ప్రభా నిలబడే ఆత్మలుగా ప్రతి వ్యక్తిని నిలబెట్టమని వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో గాలికి ఇదిగో ఊగే రెల్లుల వలె గాక దేవా మీకు వందనాలు, దేవదారుల వలె
ఇదిగో నా ప్రభా ఆ యొక్క పామ్ ట్రీస్ లాగా లోతైనటువంటి వేళ్ళు అనుకొని ఇదిగో నా ప్రతి సమయంలో మవ్వు వేసే నీతిమంతులుగా ప్రతి ఒక్కరిని మార్చి స్థిరపరచమని వేడుకుంటూ మీ యొక్క సన్నిధిని మీ బిడ్డలకు ప్రభా తోడుగా ఉంచి బలపరిచి స్థిరపరచమని అలాగే నేను ప్రభా మందిరం కట్టబోటే సహాయం దయచేయండి. మందిరం కట్టే విషయంలో మా వంతు పాత్ర మా తరంలో మేము చేసే వారంగా, అనుసరించే వారంగా, జీవించే వారంగా ఉందుముగాక. మీరే మా మధ్యలో మహిమ పొందమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట ఆశీర్వాదంతో సెలవు తీసుకో. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా. ఆశతో నమ్మే బ్రహ్మర ప్రేమవర్ష ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారునియందు మనకు అనుగ్రహించబడిన కృప, సమాధానం, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము, సన్నిధి, ఆదరణ, నిబంధన, సాక్ష్యము, అభిషేకము, ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ఇది మొదలు సార్వత్రిక సంఘం అంతటికి అనుగ్రహించబడి నడిపించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోమ్. పాస్టర్ షాలోమ్. పాస్టర్ గారు అందరికీ షాలోమ్. అందరికీ షాలోమ్. షాలోమ్ పాస్టర్ గారు అందరికీ షాలోమ్. Yes, షాలోమ్.